ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయాన్నే మనం ఒక సంగతి అయితే మనం తెలుసుకోగలగాలి. అన్నిటికంటే మోసకరమైనది ఏదైనా ఉందంటే అది మన హృదయమే. ఇర్మియా 17:9 అన్నిటికంటే మోసకరమైనది మన హృదయమే, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందని లేఖనాలు అయితే మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనుక మనుషుడు హృదయంలో నుంచే దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, మార్కు సువార్త 7:20-22 ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు హృదయంలో నుంచే బయలుదేరుతున్నాయని ఇదనైనా ప్రభు అయితే ఉదయకాలను మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఒకని హృదయంలో ఏముందనేది చాలామందికి తెలియదు, కానీ వారు ఏం చేస్తున్నారు, వారు ఎలా నడుస్తున్నారు, వారు ఏం ఆలోచన చేసుకుంటున్నారు అనేది హృదయంలో నుంచి అన్నీ పుడతాయని ఇదైనా మనం తెలుసుకోగలగాలి. కనుక ఈ దినాన ఎవరి హృదయం అయితే ఎలాగుందో ఆ హృదయం దేవుని వాక్యం హృదయంలోనికి వచ్చినప్పుడు హృదయంలో చెడుతనం అంతా అది బయటికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకుంటే, మన హృదయంలో ఏముందో మనం తెలుసుకుంటే, ఖచ్చితంగా దేవుని వాక్యం చేత మనం శుద్ధి చేసుకున్నట్లయితే ఆయన యొక్క కృపకి మనం పాత్రులుగా మనం ఉంటామని ఇదైనా ఉదయకాలాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. సామెతల గ్రంథము 6:5 వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకునుము. కనుక దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నీ హృదయంలో ఏముందో అది నిన్ను పరిశోధిస్తూ ఉంటుంది. అది పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో అది నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినాన ఎన్నో సమస్యలు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ సమస్యలన్నిటికీ కారణం ఏదైనా ఉందంటే మొట్టమొదట నీ హృదయ స్థితిని బట్టి దుష్టుడు నీలోని పనిచేయడం ప్రారంభిస్తాడని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక అనేక మంది ప్రతిరోజు ఏదో ఒక బంధకంలో పడిపోతూ ఉంటారు. అనేక మంది ఈ లోక సంబంధమైన విషయాల్లోని వాటిని బట్టి తప్పిపోతూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యం అయితే అన్ని విషయాల్లో కూడా అది బలపరుస్తుంది, స్థిరంగా ఉంచుతుంది, నిన్ను శోధించి నిన్ను స్థిరపరిచి ఆయన యొక్క కృపలో నడిచేలా చేస్తూ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కలపబడిన వాడే శోధింపబడును. కాబట్టి హృదయంలోని ఒక శోధన అనేది కలుగుతున్నప్పుడు అది చాలామందికి తెలియదు, కానీ అది సులువుగా ఆ మనుషులను ఒప్పింపజేసి బంధకాలు కలిగినటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. అది అనేక రకాలైనటువంటి కీట్లు కలిగించడానికి అది కారణంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి హృదయాన్ని ఎంతమంది హృదయంలో అయితే ఉందో ఈరోజు ప్రతి ఒక్క హృదయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవడం ద్వారా, వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చడం ద్వారా, పరుగులెత్తడం ద్వారా, ఆయన గుమ్మం గడపల యొద్ద లేఖనాలని ధ్యానించడం ద్వారా మన హృదయం ఎలాగుందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఇర్మియా గ్రంథము 17:9-10 నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. కాబట్టి ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని దినాన ఈ ఉదయకాలాన్ని నువ్వు చూసుకోవాలి, ఎలాగుందో నువ్వు తెలుసుకోవాలి. ఇంకా అంతేకాకుండా అంతరింద్రియములు అంటే మనం లోతుగా ఎలా ఉన్నామో అది గ్రహించుకోవాలి. మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో వాటిని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం యొద్దకు రావాలి. ఆయన వాక్యం వెలుగులో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండగా అప్పుడు ఖచ్చితంగా మనం ఎలాగున్నాం మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించుము, పరిశీలించుము, నేను ఎలా ఉన్నానో దేవా నాకు సహాయం చేయమని అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని నువ్వు శుద్ధీకరించుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి నువ్వు రావాలి, ఆయన లేఖనాలు వినాలి. ఎప్పుడైతే అలా లేఖనాలు విని అనుదినము నువ్వు పరుగులెడుతూ ఉంటావో స్థిరమైనటువంటి సన్నిధి నీలో కుదర్చబడుతుంది. నీ హృదయాన్ని ఎంతగా అయితే నువ్వు శుద్ధీకరించుకుంటావు, ఎంతగా అయితే నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటావో అంతగా ప్రభు నీతో ఉండి అన్ని విషయాల్లో నేను నడిపించి బలపరచడానికి ఆయన శక్తిమంతులై ఉన్నారు. ప్రభు ఉదయ కాలాన్ని గాయపడిన స్థలకు అప్పగించుకుంటుండగా నీ సన్నిధి, నీ సమాధానాన్ని కృపను తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి మహిమతో నీకు నడిపించమని ప్రతి విధమైన కీడులో తప్పించి మీ సహాయకరమైనటువంటి సన్నిధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆయన దేవాన్ని సన్నిధిలో సాగిలిపడేలాగా ప్రభు కృప దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, హృదయంలో ఏముందో పరిశీలన చేసుకునేటువంటి గొప్ప మనసును ఆయన వరకు దయచేయమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.